ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాన్నగారు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పి చెప్పారు మీరు. అవునవును. అంటే చిరంజీవి గారిని అభిమానించని ప్రేక్షకుడు అంటూ ఉండడు తెలుగు గడ్డ మీద. ఆయన ఇష్టపడిన ఆడినంటూ ఉండడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నెక్స్ట్ మీరు యాక్ట్ చేయబోతున్నారు. నిన్ననే బాబీ గారు అనౌన్స్ చేశారు. అదే అన్నదే నాన్నగారికి చెప్పారు ఆ విషయం? చెప్పినా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నన్ను తీసుకుపోరా అన్నాడు. నేను ఒకసారి చూస్తారా చిరంజీవి గారిని అంటే సరే సరే నాన్న చూద్దాం నాన్న అన్న చెప్పిండు, అన్న మాట ఇచ్చిండుగా. సో అది ఒక ఆ రోజు పిలిస్తే కనుక మనం పోదాంలే అని చెప్పినాను. అండ్ అమ్మ సాయిలు ప్రయాణం అంతా చాలా దారుణంగా జరిగిన రోజుల్లో ఇక్కడ మీరు బాధపడుతుంటే అక్కడ అమ్మ చాలా తీవ్రంగా బాధపడిన రోజులు ఉన్నాయంట. ఈరోజు అమ్మ ఆనందం ఎలా ఉంది? మాకు చెప్పుకోకుండా చాలా అంటే బయట వాళ్ళ మాటలు అవన్నీ మాకు చెప్పకపోయేది అనుకునేవి. చేను పనికి వచ్చేటోళ్ళు వాళ్ళు వీళ్ళు అనేటోళ్ళు కానీ అన్ని మనసులో పెట్టుకునేది సార్, ఎవరు చెప్పకపోయేది. కానీ అది అర్థం చేసుకున్న మా పిన్నోళ్ళు ఉంటారుగా, మా పిన్నోళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మాకు వేసేటోళ్ళు. మీకు చెప్పట్లేదు రా, అది ఇట్లా అనుకుంటుంది ఇట్లా అనుకుంటుంది, మనసులో బాధపడుతుంది, మీకు అర్థం కావట్లేదు రా భయ అని చెప్పి తిట్టేటోళ్ళు మా వాళ్ళు. ఎందుకురా ఇది చక్కగా గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి అదో ఇదో చేసుకునేదానికి ప్రైవేట్ జాబ్ ఎందుకురా తిట్టేటోళ్ళు. అది చాలా అంటే మా అమ్మ బాధ ఇక వర్ణతీతం సార్ అది. ఎందుకంటే మేము ముగ్గురం మొగళ్ళం, దీన్ని ఏమంటారు, ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే ఇంట్లో అదొక పని ఇదొక పని ఉంటుంది. నేను పెద్ద కొడుకు, నేనేమైతేనో తెలియదు. మా తమ్ముడు ఉన్నాడు, వాడు ఇంటికాడ పనులు చూసుకుంటాడు. సో చదివిపించిన వాళ్ళు ఎవరు జాబ్ చేయట్లే. ఒకడు సినిమా అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. అరే వీళ్ళు ఎవరు జాబ్ చేయట్లే చదివిపించినాక అని చెప్పేసి ఆమె బాధ అనుకుండే. ఆ తల్లి బాధ ఉంటుంది, అది ఉన్నది. మా అమ్మ నిజంగా వర్ణతీతం సార్. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యి తన బిడ్డని ఇంతమంది పొగడతా ఉంటే ఆ తల్లి మీతో చెప్పిన మాటలు ఏంటి? అంటే ఇక అదే సార్, బాధ వచ్చినప్పుడు చెప్పలే, ఆనందం వచ్చినప్పుడు చెప్పలే, కడుపులు దాచుకుంది అంతే. నా బాధ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పలే, అరే ఇట్ అంటారా అని. ఇలా ఆనందం అన్నప్పుడు లోపల బయటికి చెప్పలే, ఉంది నాకు అర్థమైపోతుంది కదా సార్. మా అమ్మ కొంచెం ఏమంటారు లోపల దాచుకుంటుంది ఎక్కువ, మా నాన్న ఓపెన్ అవుతాడు. నిన్న జరిగిన ఫంక్షన్ ఏదైతే సక్సెస్ మీట్ ఉందో మీ లైఫ్లో అతి కీలకమైంది, ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసింది ఆ రాత్రి కోసమే. అవును సార్. అలాంటి ఒక వేదిక మీదకి మీ తల్లిదండ్రులు ఎందుకు తీసుకురాలేదు? అది చిన్న ఒక ఇష్యూ ఉండే సార్, అది దానివల్ల నేను తీసుకురాలేదు. అంటే చెప్పొచ్చా? అది లేదు సార్, అది అంటే అది పర్సనల్ దానివల్ల రాలేకపోయారు. ఓకే. నేను మాకు వరంగల్లో ఒకటి ఉంటుంది మ్యూజిక్, అంటే పాటలకు మ్యూజిక్ ఏదో పెడదా ఉంటారు మా వాళ్ళు. ఓకే. అక్కడ తీసుకొస్తా, వరంగల్ తీసుకొస్తా. అది అప్పుడు సార్ట్ అవుట్ అవుతుంది, అప్పుడు వస్తారు మా వాళ్ళు. అంటే రాజు వెడ్స్ రాంబాయ్ ఈ కథ విషయానికి వస్తే ఎప్పుడు ఈ సీడ్ మీ బ్రెయిన్లో పడింది? 2016 సార్. 2016 నుంచి రాసుకుంటున్నా సార్. అది 2023కి ప్రొడక్షన్ ఓకే అయిపోయి వేరన్న ఈటీవీ వాళ్ళు వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు సార్ ప్రొడక్షన్గా. మీరు ఎలా అయితే డైరెక్టర్ అవ్వాలనుకున్నారో వేణుగుడుగుల గారు కూడా అలాగే చాలా కష్టాలు పడి డైరెక్టర్ అయ్యి తన సెన్సిబిలిటీస్తో ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. అలాంటి ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న ఆ పాయింట్ చెప్తున్నప్పుడు భయం అయిపోలేదా? అంటే ఏమన్నా తీసేసుకుంటారో, ఏమన్నా వాడుకుంటారో, ఇలాంటి భయాలు కానీ ఇప్పుడు ఏమనిపించలేదా? లేదు అనిపించలేదు. అంటే ఎందుకో నాకు అన్న చూస్తే నా ఊళ్ళో లెక్క అనిపించింది. అరే మనకు అన్నకు షేర్ చేసుకోవచ్చు అనిపించింది. టక్కున ఫోన్ చేసినా ఎమ్మటే పాయింట్ చెప్పిన అంతే. అన్నకు నచ్చింది, అన్న కూడా అది నచ్చింది, రారా అన్నాడు ఎమ్మటే. తెలిసిపోతుంది సార్ మనుషులను బట్టి, ఆయన ఆ విలువలో ఉన్న మనిషి తెలిసిపో సినిమాలను బట్టి. అంతకుముందు విరాటపురం రిలీజ్ అయినాక నీకు జరిగింది మన నీదినాథ్ ఒకే కథ సార్. అట్లాంటి మనిషి మరి ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తారు, చేయరు కదా సార్. మీ అదృష్టం ఏందో తెలుసా, ఇండస్ట్రీలో ఎలాంటి మనిషిని పట్టుకోవాలో అలాంటి మనిషినే పట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మీ సీడ్ ఏదైతే ఆ రాజు వెడ్స్ రాంబాయ్ అనే మీ ఆలోచన ఈరోజు మహావృక్షం అయిపోయింది. మీరు ఏ మాత్రం కాస్త రాంగ్ పర్సన్ వేరే పర్సన్ పట్టుకొని ఉన్నా ఈరోజు ఏమైపోయేదో తెలియదు. అదే షెడ్యూల్ పెట్టండి సార్, షెడ్యూల్. అండ్ మూవీలో చాలా సన్నివేశాలు చూస్తే ఊర్లో మన చుట్టూ జరిగినట్టు అనిపిస్తాయి అనమాట. ముఖ్యంగా అంటే సరదాగా తీసిన సీనే, ఆ ఫోన్లో అన్ని ఫోల్డర్లు దాటి ఆ వీడియోలో ఫోల్డర్ వెళ్ళి దాచిపెట్టడం. మీ ఊర్లో నిజంగా జరిగింది ఇది? ఇప్పుడు మీకు జరుగుతుంది కదా సార్.
అందరి దగ్గర జరుగుతాయి. అందరికి తలగాలని చెప్పి అది పెట్టుకున్నా, ఎందుకంటే అది ఒక నాస్టాలజీ ఫీలింగ్. ఉమ్, దాన్ని మర్చిపోయాను, ఆ కార్బన్ సెల్లులు అవన్నీ. ఉమ్. సో ఇవే కదా మనకి బ్యూటీ, ఒకసారి ఇవన్నీ గుర్తు చేద్దాం అని చెప్పేసి రాసుకున్నది సార్ అది. వేణుగుడుగుల గారి విషయానికి వస్తే నిన్న సక్సెస్ మీట్లో సార్ మాట్లాడుతూ ఊరి నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాడు, హైదరాబాద్కి వచ్చినాక ఫోన్ చేశాడు, అన్నా రావచ్చా, రా సాయిలో అని చెప్పాను. ఆఫీస్ ముందుకు వచ్చి ఫోన్ చేశాడు, రా సాయిలో అని చెప్పాను. రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి సార్ చెప్తూ మీ గురించి చెప్తూ ఏడ్ చేశారు సార్. మీరు వెనక్కి వెళ్ళి ఏడ్ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు అన్నిసార్లు అడిగారు? అంతకుముందు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశారు? గేట్ బయట కూడా ఎదురు చూసుకుంటూ ఒక కార్ వస్తే, ఆ కార్లో ఒక మనిషి వస్తే మనకు కావాల్సిన మనిషి వస్తారని చెప్పి ఎదురు చూస్తున్న రోజులున్నాయి సార్. అంటే ఒక లిఫ్ట్ ఎక్కి ఆ నెంబర్, ఆ లిఫ్ట్లో నెంబర్, ఆ ఫ్లోర్ నెంబర్ కొట్టి దాని పోవటం కూడా చాలా పెద్ద టాస్క్ సార్ అది. అట్లాంటి దాంట్లో నేను అట్లనే ఉన్నా సార్. ప్రతిసారి భయపెట్టేటోళ్ళు, ఏ అట్లా వస్తావు, ఇట్లా రావద్దు కదా, వెళ్ళు అని చెప్పేటోళ్ళు. ఎందుకు వస్తాను, ఎన్నిసార్లు చెప్పాలా అంటే అంత దాంట్లో నుంచి ఇక్కడ కూడా ఇంతేనేమో అనుకున్నా సార్. సార్ దగ్గర కూడా అన్న కూడా ఇట్లనే రావాలనేమో, ఇట్లనే అంటే అనిపించింది సార్. ఇక ఇట్లనే నాకు అదే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు అయింది. కొంచెం భయపడుకుంటా పోవటం, భయపడుకుంటూ అడగటం, భయపడుకుంటూ మాట్లాడడం. సో అన్నకాడ కూడా అట్లనే చేసిన. కానీ అన్న వేరే మనిషి, అందరి లెక్క మనిషి కాదు. సో అన్న వేణుగారి దగ్గరికి రాకముందు ఈ కథని ఇంకెవరి దగ్గరికైనా తీసుకెళ్ళి చెప్పింది సార్. పేర్లు చెప్పొచ్చా? అవి వదిలేదు సార్, పేర్లు వదిలేదు సార్. సో ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరిగారు? తిరిగాను సార్. 2018 నుంచి తిరిగాను. 16, 17 రాసుకుంటే 18 నుంచి స్టార్ట్ చేసిన. ఇక చిన్న ప్రొడక్షన్ ఉన్నాయి, టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళకి అడిగిపెట్టుని, వాళ్ళు సినిమాలు చేస్తారు అనేటోళ్ళు, అడిగిపెట్టుని తిరిగేటోని. ఇక అట్లా ఆడ కూడా అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అనేటోళ్ళు. కొంతమంది క్లైమాక్స్ భయపడిపోయేటోళ్ళు, అమ్మ ఈ క్లైమాక్స్ ఏంటి ఇట్లుందని అంటే, లేదు సార్ ఇదే నేను రాసుకున్నది, ఇదే మంచిగా ఉంటుంది సార్ అని చెప్పేటోని. సో అట్లా రిజెక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఎప్పుడు బాధ లేదా? బొచ్చడి సార్లు బాధ అనిపించింది సార్, మస్తు బాధ అనిపించింది. అవి ఏమో నా లెక్కనే అందరూ ఉంటారు సార్, అంతే. నాదేమో స్పెషల్ ఏం కాదు, అందరికీ ఇదే సార్. సినిమా ఉండి అందరికీ పిల్లలు కష్టాలు, రిజెక్షన్స్, ఏమో ఇక మన ఆశ కాదు. మన ఆశ అవన్నీ వదిలిపెట్టుకొని, అవన్నీ పక్కన పెట్టుకొని దీని ఒక్కదాని కోసం ఇన్ని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను మీ గురించి. అయితే నాకు తెలిసింది ఏంటంటే, ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో సాయిలు ఏడ్చింది అవకాశాలు లేక కాదు, అన్నం లేక కాదు, ఆకలితో కాదు, చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏడ్చాడు. అంటే ఒక ఊరి నేపథ్యం నుంచి వచ్చి ఒక మట్టి మనిషి ఎలా ఉంటాడో తను స్వతహాగా అలాగే ఉన్నాడు చాలా దగ్గరలా. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆ టెర్మినాలజీ కానీ, ఆ ఓర్డింగ్స్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చూసే చిన్న చూపులు కానీ, దీనివల్లే సాయిలు చాలాసార్లు బాధపడ్డారని మీ చుట్టూ తిరిగిన వాళ్ళే చెప్పారు. నిజమా?